హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పీపుల్స్ మీడియా. నేను మీ శ్రవంతి. సో ఈ రోజు మన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లిరెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో ఉన్నామండి. సో రాచర్ల గొల్లపల్లిలో దాసరి పూర్ణిమ దాసరి గణేష్ వారి ఆధ్వర్యంలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సో ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి గారు విచ్చేస్తున్నారు. సో ఒకసారి మన లోపలికి వెళ్ళి ఆ కార్యక్రమం గురించి కూడా మనం చూసేద్దాం. సో రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి గారు మనతో ఉన్నారు. సో ఈ రోజు రాచర్ల గొల్లపల్లిలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సో వారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఒక్కసారి మనం వారితో కూడా మాట్లాడదాము. సో పిల్లలకి ముఖ్యంగా చాలా మంచి విషయాలు కూడా వారు చెప్పారు కాబట్టి ఒకసారి మనం వారితో కూడా మాట్లాడతాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. బండి సంజయ్ కుమార్ గారు సామాన్య కుటుంబం నుండి వచ్చారు. కష్ట సుఖాలు మొత్తం తెలుసు కనుక ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లలందరి భవిష్యత్తు గురించి నేను ఆలోచిస్తాను. వారికి ఏదైతే సహాయ సహకారాలు ఉంటాయో నేను ఈ స్థాయిలో ఉన్నా కనుక నేను తప్పకుండా వారికి సహాయం చేస్తాను. మీరు ఆ బాటలు కూడా నడవాలని మా అందరిని ఆ బాటలో నడిపింపజేస్తున్న వ్యక్తి బండి సంజయ్ కుమార్ గారు. మరి వారిని ఆదర్శంగా తీసుకొని ఈ రోజు వారి సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని సిరిసిల్ల జిల్లాలో ప్రారంభించారు. వివిధ మండలాల్లో మీరు వివిధ స్కూళ్లలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా వారు చెప్పారు, ఆదేశించారు. కనుక మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి సైకిళ్ళ కార్యక్రమం. దీని తర్వాత కూడా ఎల్కేజీ నుండి 5th క్లాస్ వరకు మోదీ కిట్ల పేరు మీద ఒక బ్యాగు, పుస్తకాలు, ఎరేజర్లు, పెన్సిల్, దాంతోపాటు ఒక స్టీల్ వాటర్ బాటిల్ క్వాలిటీలో ఏడ కాంప్రమైజ్ కాకుండా. ఇప్పుడు సార్ వాళ్ళు అడిగిండ్రు నాకు, ఈ స్కూల్లో వచ్చి మాకు వంటశాల లేదు, మీరు ఏమైనా చేయగలుగుతారా అంటే తప్పకుండా ఎంపీ గారి ఫండ్ నుండి మీరు రిప్రజెంటేషన్ చేయండి, తప్పకుండా దాన్ని కూడా కావాలని చెప్తాం. పిల్లలకు ఎలాంటి కష్టం వాటిల్నా కానీ వారు దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉండరు కనుక వారి దృష్టికి తీసుకుపోతే తప్పకుండా వారు ఏ రకంగానైనా ఈ ప్రక్రియను పని చేస్తారు కనుక తప్పకుండా వారికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. కనుక వారి మార్గదర్శకంగానే మేము ముందుకు పోతాం. ఇప్పుడు గౌరవ పార్లమెంటు సభ్యులు గారు ఎన్ని రోజులు వారు పదవి కాలంలో ఉన్నా కానీ ఇంకా 3 సంవత్సరాలు అయితే తప్పకుండా ఉంటారు. ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నది. ఆ 3 సంవత్సరాల్లో ప్రతి 10వ తరగతి పిల్లలకి తప్పకుండా సైకిల్ పంపిణీ చేస్తా అన్నారు. దాని తర్వాత 1st నుండి 5th నేను చెప్పిన మోదీ కిట్ కార్యక్రమం నడుస్తుంది. అందులో కాకుండా వివిధ పాఠశాలలో ఎక్కడైనా వాష్రూమ్స్ కానీ, బోర్ వాటర్ స్పెషాలిటీ కానీ, ఈ వంట రూమ్ స్పెషాలిటీ కానీ, ఏమన్నా రూమ్స్ ఇబ్బంది ఉంటే కానీ వారి ఫండింగ్కి వెళ్ళి తప్పకుండా వారు ఫండ్ చేస్తారని మాట ఇచ్చారు. వారు అదే సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు కనుక ఆ ఫండింగ్ కాకుండా స్పెషల్ గ్రాంట్ కింద కూడా సెంట్రల్ నుండి ఏమైనా ఫండ్ తెచ్చి వీటిలకు పనిచేస్తా అన్న దృఢ సంకల్పంతో వారు ఉన్నారు. ఎల్లిరెడ్డిపేట మండలం అధ్యక్షురాలు దాసరి పూర్ణ మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి మన వారితో కూడా మాట్లాడదాం. పూర్ణిమ గారు, ఈ రోజు సైకిల్ కార్యక్రమం చేపట్టారు కాబట్టి సో ఈ కార్యక్రమం గురించి ముఖ్యంగా మీరు మండల అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఇది చాలా ఎంతైనా ఇది గొప్ప అవకాశం పిల్లలకి. ఎందుకనంటే ఈ టైంలోనే ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి క్లాసులు. వాళ్ళు ఏదో ఒక గోల్ పెట్టుకొని దాన్ని రీచ్ కావాలనంటే అసలు టైం ఇది. కాబట్టి వాళ్ళు మంచిగా ఇన్ టైంలో క్లాసులకు అటెండ్ అయ్యి మంచి చదువుకొని మంచి రిజల్ట్స్ సాధించాలన్న గొప్ప ఉద్దేశంతో సంజయ్ అన్న గారు ఈ ఈ ప్రోగ్రామ్ ని పెట్టడం జరిగింది తన బర్త్డే కానుకగా మన మోదీ పేరుతోని. కాబట్టి పిల్లలు మంచిగా చదువుకొని మంచి రిటర్న్ గిఫ్ట్ గా రిజల్ట్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకటి ఏంటి అని అంటే మన సంజయ్ అన్న గారు సామాన్యమైన వ్యక్తిగా తను ఎంతో కష్టపడి చదువుకునే స్టేజ్ నుంచి కూడా చాలా కష్టపడి ఆ కష్టాలు ఎట్లుంటాయి అనేటి ఆయనకు తెలుసు కాబట్టి అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈ పిల్లలకి ఇంత మంచి గిఫ్ట్ ఇట్లా చదువుకోవాలి, నాలాగా వాళ్ళు ఇబ్బంది పడద్దు అన్న ఉద్దేశంతో ఎంతో మంచి ఉద్దేశంతో ఈరోజు సైకిల్స్ గిఫ్ట్ గా ఇచ్చారు. సో వీళ్ళందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని మంచి రిజల్ట్స్ సాధించి మంచి గొప్ప గొప్ప స్థానాలకు ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదే స్కూల్లో కాకుండా ఇంకా బయట కూడా మీరు ఏమేమి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? ఏ స్కూల్లోనైనా ప్రతి 10వ తరగతి విద్యార్థికి మన కరీంనగర్ ఆయన ఉన్నంత పీరియడ్ లా ఇస్తా అన్నాడు కాబట్టి ఇంకా 3 years వరకు ప్రతి 10th క్లాస్ విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ నిరంతరం జరుగుతూనే ఉంటది. అలాగే ఈ స్కూల్లోనే కాకుండా ఈ మండలంలో ఏ స్కూల్లోనైనా ఏ ఇబ్బంది ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొచ్చేది ఉంటే కన్ఫామ్ గా మా వంతు సహాయం కింద మాకు ఎంతవరకు వీలైతుందో అంతకన్నా ఎక్కువనే చేయాలనే ఉద్దేశంతో మేము అనుకుంటున్నాం.
సో ఇప్పుడు మనతో మాట్లాడడానికి మండల్ జనరల్ సెక్రటరీ ఉన్నారు, ఒకసారి మనం వారితో కూడా మాట్లాడదాం. సార్ హలో సార్, మీ పేరు సార్? నా పేరు గణేష్ దాసరి. నేను ఎల్లాడిపేట బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మేడం. సో ఈ రోజు ఇక్కడ సైకిల్ కార్యక్రమం మీ చేతుల మీదుగా జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి రెడ్డబోయిన గోపి గారు కూడా వారు వచ్చారు. సో చాలా మంది పిల్లలు కూడా వారి కళ్ళల్లో సంతోషం కలుగుతుంది. సో దాని గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? మేడం ఎట్లా అంటే ఇప్పుడు బండి సంజయ్ అన్న గారు ఇలా ఈ ప్రోగ్రామ్ అంటేనే చాలా అద్భుతంగా తీసుకున్నాడు. ఎందుకంటే బండి సంజయ్ అన్న కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నాడు. ఒకప్పుడు తను చాలా నిరుపేద కుటుంబంలోనే బండి సంజయ్ అన్న గారు పుట్టిండు. అదే అతను పేదరికం కూడా అనుభవించిండు. తను అనుభవించినట్టు ఇంకా విద్యార్థులు కూడా అనుభవించద్దనే ఉద్దేశం కొద్దీ తను ఉన్నత స్థాయికి ఎదిగి తను కూడా పిల్లల్ని ఒక పొజిషన్లోకి తీసుకురావాలని ఒక దృఢ సంకల్పంతో ఒక కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఒక 20,000 సైకిళ్ళు పంపిణీ చేయడం జరిగింది. అదే భాగంగా ఈరోజు మా రాచర్ల గొల్లపల్లిలో 34 మంది విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు పిల్లలు కొంతమంది ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే కొందరు కొనుక్కోలేని సిచ్యువేషన్ పరిస్థితి. కొందరు తల్లిదండ్రులు ఏంటంటే ఇప్పుడు మా చిన్నబాబు కొడుకు ఒక పిల్లాడు ఉన్నాడు, తను కూడా సైకిల్ కావాలని ఎన్నోసార్లు ఏడుస్తున్నాడు. కాకపోతే కొనలేని పరిస్థితి వాళ్ళది. ఇట్లాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు సైకిల్ కొనియడం వల్ల ఒక్కొక్క విద్యార్థి చాలా సంతోషంగా తన ఎన్నడూ తొక్కలేనేమో నేను సైకిల్, నాకు సైకిల్ రాదేమో అన్న సిచ్యువేషన్లో బండి సంజయ్ అన్న గారి గొప్ప ఆలోచనతో సైకిల్ దొరకగానే చాలా సంతోషంతో పిల్లలు బాగా ఆనందంగా ఉన్నారు. వారు కూడా మంచిగా చదువుకొని మార్కులు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. వారు కూడా బండి సంజయ్ అన్న గిఫ్ట్ ఇస్తానని రిటర్న్ గా చెప్పడం జరుగుతుంది. సో ఒక విద్యార్థి మనతో ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. హాయ్ నాని, నీ పేరు? హరినాథ్. హరినాథ్. సో సైకిల్ తీసుకున్నావు కాబట్టి నీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మేము ఆంధ్ర నుంచి వచ్చాము. మా మా పేరెంట్స్ మేస్త్రి పని చేస్తారు. వాళ్ళు సైకిల్ కొనిమంటే చాలా రోజుల నుంచి కొనియట్లేదు. మా బండి సంజయ్ అన్న వచ్చి మాకు సైకిళ్ళు పంపిణీ చేశారు. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ బండి సంజయ్ అన్న, చాలా సంతోషంగా ఉంది. సో ఈ రోజు మన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లిరెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైకిల్ పంపిణీ చేపట్టారు కాబట్టి సో సైకిల్ తీసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు కూడా మనతో పాటు ఉన్నారు. ఒకసారి మన వారి తల్లిదండ్రులతో కూడా మనం మాట్లాడదాం. సైకిల్ ఇచ్చినందుకు, మా అబ్బాయికి సైకిల్ ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నాం. రోజు ఇబ్బంది అయ్యేది బాగా. ఎక్కడి నుంచి వస్తాడు అబ్బాయి? ఎక్కడి నుంచి వస్తాడు? కొంచెం దూరం నుంచి వస్తారు, గొల్లాపల్లి కొంచెం దూరం నుంచి వస్తారు. రోజు ఎట్లా వస్తాడు? నడుచుకుంటూ వస్తారు. ఇప్పుడు సంజయ్ అన్న గారు మాకు సైకిల్ ఇచ్చినందుకు బాగా హ్యాపీగా సంతోషంగా ఉన్నాము. ముఖ్యంగా పేరెంట్స్ కళ్ళలో చాలా సంతోషం కూడా కనిపిస్తుంది. ఒకసారి మన వారితో కూడా మనం మాట్లాడదాం. హలో అండి, నమస్తే, మీ పేరు? నమస్తే అండి, నా పేరు భాగ్యలక్ష్మి. మా పాప శ్రీనిధి 10th క్లాస్ చదువుతుంది. ఆమె కొంచెం స్కూల్కు లేట్ అవుతుందని బండి సంజయ్ అన్న గారు సైకిల్ పంపిణీ చేశారు. వాళ్ళకు స్టడీ అవర్స్ కానీ ఇంకా వేరే లేట్ అవుతుందని ఉద్దేశంతో పంపించారు. మాకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళకు సైకిల్ పంపిణీ చేసినందుకు గాను రిటర్న్ గిఫ్ట్ గా వీళ్ళు మెజార్టీ అంటే మార్కులకు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. ఇంకొక విద్యార్థి కూడా మనతో పాటు ఉన్నాడు, ఒకసారి తనను కూడా అడుగుదాం. మీ పేరు? నా పేరు పి అహరుణ్ అరవింద్. ఎక్కడి నుంచి వస్తారు రోజు స్కూల్ కి? బస్ స్టాండ్ నుంచి, గొల్లపల్లి బస్ స్టాండ్ నుంచి వస్తా. ఈ రోజు సైకిల్ తీసుకున్నావు కాబట్టి నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మా డాడీని 3-4 సార్లు అడిగిన, బస్ స్టాండ్ నుంచి స్కూల్ కి రావడం లేట్ అవుతుంది, అందుకోసమే అడిగితే సైకిల్ మనం అడిగితే డాడీ దగ్గర డబ్బులు లేవట. మా డాడీ ఆటో డ్రైవరు, అందుకే డబ్బులు లేవు, తర్వాత కొనిస్తలే అని చెప్పిండు. చెప్పినాక ఇప్పుడు బండి సంజయ్ అన్న సైకిల్ ఇచ్చింది కదా, దాని ద్వారా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాగే మేము బండి సంజయ్ అన్న మాకు గిఫ్ట్ ఇచ్చిండు, అందుకే నేను రిటర్న్ గిఫ్ట్ గా 10th లో టాప్ మార్క్స్ కొట్టి అన్నకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా. సూపర్. సో ఇప్పుడు మనతో విద్యార్థి పూజిత ఉంది. ఒక్కసారి పూజితను కూడా మనం అడుగుదాం, తన కళ్ళలో చాలా సంతోషం కలుగుతుంది. సో ఒకసారి తనతో మాట్లాడు. హాయ్ పూజిత. హాయ్ అండి. సైకిల్ తీసుకున్నావు కాబట్టి నీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది, కానీ ఇప్పుడు బండి సంజయ్ అన్న మాతో లేరు కాబట్టి కొంచెం బాధగా ఉంది. అతని బర్త్డే విషెస్ చెప్పాలనుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే సంజయ్ అన్న. కానీ ఆయన ఇప్పుడు మాతో ఉంటే చాలా ఆనందంగా ఉండేది. మేము ఏమనుకున్నామంటే అందరం మా ఫ్రెండ్స్ అయినా తన చేతులతోనే మేము తీసుకోవాలి సైకిల్ అనుకున్నాం, కానీ ఆయన ఇప్పుడు లేరు.
సో ఇప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది సైకిల్ అంటే ఎక్కడి నుంచి వస్తావు నువ్వు రోజు? రోజు డబుల్ బెడ్రూమ్ సైడ్ వస్తా, అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చేసరికి సగం పీరియడ్ అయిపోతుంది. దానికి నేను క్లాస్లు మిస్ అవుతున్నాను. అందుకే ఇప్పుడు అన్నయ్య మాకు ఇచ్చినంతో ఆయన మాకు గిఫ్ట్ ఇచ్చింది కాబట్టి మేము కూడా ఆయనతో గిఫ్ట్ ఇస్తాం. ఏంటంటే మేము ఇప్పుడు 10th క్లాస్లో పాస్ అయ్యి అతను కూడా పెద్ద గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం. సో మనతో పాటు ఇంకొక విద్యార్థిని నాహేదా ఉంది, ఒకసారి తనతో కూడా మనం మాట్లాడదాం. I feel grateful to us. I want to express our deepest thanks our beloved Bandi Sanjay sir is for us giving to wonderful gifts for us. These are the thank you. హాయ్ రా, నీ పేరు? మై నేమ్ ఇస్ మనీషా. మనీషా. ఐఎమ్ స్టడింగ్ 10th. ఓకే. థ్యాంక్ యూ సైకిల్ ఇచ్చినందుకు. మేము మంచిగా చదువుకుంటాం, మాకు మంచి పేరు తెస్తాం. గొల్లపల్లికి బండి సంజయ్ సార్ గారికి మంచి మార్క్స్ తెచ్చుకుంటాం 10th. ఇప్పటి నుంచి కష్టపడి చదువుకుంటాం. మాకు మార్నింగ్ వచ్చేటప్పుడు లేట్ అయ్యేది, బట్ ఇప్పుడు సైకిల్ ఉండడం వల్ల మార్నింగ్ తొందర వచ్చి చదువుకుంటాం. ఎక్కడి నుంచి వస్తారు అంటే ఇక్కడ? లోకలే కానీ బస్ స్టాండ్ నుంచి వస్తాం, దూరం ఉంటుంది. బట్ ఇప్పుడు డైలీ మార్నింగ్ వచ్చి చదువుకుంటాం, కష్టపడతాం. బండి సంజయ్ అన్న గారికి మంచి పేరు తీసుకొస్తాం, గొల్లపల్లికి కూడా పేరు తీసుకొస్తాం. సో మీ అమ్మాయికి ఇప్పుడు సైకిల్ వచ్చింది కాబట్టి బండి సంజయ్ గారు ఇచ్చారు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మా? చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. మేము కొనలేము, అలా మాకు ఇచ్చి ఆదుకున్నాడు. కష్టం సుఖము అని ఆదుకున్నాడు. మా పిల్లలు ఇప్పుడు టైంకి వస్తారు, చదువుకుంటారు. ఆ అన్నయ్య గారికి కానీ సార్ గారికి మంచి పేరు తీసుకొచ్చి ఇస్తారు. మేము కూలి పని చేసుకొని మా పిల్లల్ని ఇక్కడ చదివిస్తున్నాము. మాకేదో కొంచెం ఆధీనం ఇచ్చిండు. ఇది కొనడం అంటే చాలా ఎక్కువ మాకు. ఆయన ఇచ్చి ఆదుకున్నాడంటే చాలా చాలా సంతోషంగా ఉంది. సో చూసారు కదండి, ఈ రోజు మన రాజల్ల గొల్లపల్లిలో పిల్లలకి 10th క్లాస్ పిల్లలకి ఉచితంగా సైకిల్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సో పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే బండి సంజయ్ గారు ఉచితంగా పంపిణీ చేశారు కాబట్టి. మేము చాలా దూరం నుంచి వచ్చాము, మాకు చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాము, కానీ ఇప్పుడు మాకు సైకిల్ వచ్చింది. సో మాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి పిల్లలు తెలియజేశారు. అలాగే ముఖ్యంగా పిల్లలు అంటున్నారు, మాకు సైకిల్ వచ్చింది, బండి సంజయ్ గారు మాకు గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి బండి సంజయ్ గారికి మేము నెక్స్ట్ రాబోయే బోర్డు ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించి వారికి మేము గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నామని చెప్పేసి తెలియజేశారు.